ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇచ్చోడ, సిరికొండ, బజార్ హత్నూరు మండలాల్లో భారీ వాన కురిసింది. మంచిర్యాల జిల్లాలో కూడా ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, తాండూరు, కాశీపేట మండలాల్లో అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. లక్సెట్టిపేట మండల కేంద్రంలో పలు కాలనీలు ఇప్పటికే జలమయమయ్యాయి. చెరువును తలపిస్తోంది లక్సెట్టిపేట ప్రధాన రహదారి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దృశ్యాలు కూడా మన స్క్రీన్ మీద చూడొచ్చు. సమీప గ్రామాల్లో ఈ తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తోంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజెస్ నిండిపోయి రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితి. భైంసా పట్టణంలో కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో దృశ్యాలు చూస్తే ఒక్కసారి మనకి అక్కడ వరద ఎలా ప్రవహిస్తుందో చూడొచ్చు. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉండడంతో అలా రోడ్ల మీద వరద ప్రవాహం కనిపిస్తోంది. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.